ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు కుయంత్రాలకి మేము భయపడము. బీసీ 42% రిజర్వేషన్ విషయంలో మా పార్టీ చిత్తశుద్ధి, మా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి, మహేష్ గౌడ్ యొక్క చిత్తశుద్ధి ఏంటో ఇదివరకే చూసినారు. 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఇచ్చినాము. హైకోర్టు ఇంటర్వ్యూ స్టే ఇచ్చింది. వెనక్కి తగ్గట్లేదు. మేము మళ్ళీ స్పష్టం వెనక్కి తగ్గట్లేదు. వీఆర్ గోయింగ్ టు ఫైల్. మేము సుప్రీంకోర్టు తర్వాత తట్టబోతా ఉన్నాం. దీనికి సంబంధించి రేపు కూడా నేను ఢిల్లీ, మా 2 మంత్రులు నేను కూడా ఢిల్లీ పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సిందిగా వారు సూచించినారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ఇంకే ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకుంటాము. ఇలా బీసీ బిల్లుకి నరాల వ్యతిరేకత పెంచుకొని అడుగడుగున వ్యతిరేకం చేసిన బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంది. బిల్లులు ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఎందుకు బిల్లుకు పెండింగ్ ఉందని ఒక్కసారి అడిగినారా బీజేపీ నాయకులు? పోనీ కేంద్రానికి వెళ్ళి మేము వస్తే వస్తామంటారు. మీ ప్రభుత్వం ఉంది, మీరు ఆ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగట్లేదు? ఈ విషయాలు బీసీలు గ్రహిస్తలేరు అనుకుంటా ఉన్నారు మా నాయకులు. పాపం అన్ని ఆలోచిస్తే అన్ని చూస్తా ఉన్నారు. మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది, మీరు ఆ ప్రభుత్వం ప్రతినిధులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎందుకెళ్ళి మోడీని అడగట్లేదు బీసీ విషయంలో? మీరు దలుచుకుంటే, మీరందరూ దలుచుకుని మేము కూడా వస్తాం మీతోని. ఒకరోజు సమస్య ఇది. దీన్ని కావాల్సుకొని తొక్కిపెట్టి, బిల్లులను ఆపెట్టి, బీసీ జనానికి నోటికాడికి వచ్చిన కూడిని తలదన్నుతా ఉన్నారు ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ ఆడే డ్రామాలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. వారిని కలుపుకొని దీన్ని అడ్డగిస్తా ఉన్నారు. అరే ఈ విషయంలో దేనికైనా సిద్ధం. అసలు చేయాల్సిన చోట చేయకుండా బంధు కాలేయడం విడ్డూరంగా. వాళ్ళెవరు బంధు కాలేయడానికి? బీసీ సంఘాలు బంధు కాలిచ్చినాయి, మేము పార్టిసిపేట్ చేస్తాం. బీసీ సంఘాలను కలిసి జరిగితే బీసీ సంఘాలు ఢిల్లీలో ధర్నా చేస్తే పార్టిసిపేట్ చేసింది ఎవరు? మా ముఖ్యమంత్రి గారు, నేను, ఎమ్మెల్యేలు, మంత్రులంతా పాటించారు. మీరు ఎక్కడ ముఖం చాటేశారు? ఆ రోజు ఎక్కడ దాక్కున్నారు? నేను మా సీనియర్ నాయకులు ఈటల రాజేంద్రని అడుగుతున్నా, ఎక్కడ దాక్కున్నావన్నా నువ్వు? మేము ధర్నా చేసి మేము పిలుస్తాం, మీరు రారు. ఓకే, పార్టీలు వేరు. బీసీ సంఘాలు ధర్నా చేసినాం, మీరు ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడ తలదాచుకున్నారు మీరు? బండి సంజయ్ గారు ఎక్కడున్నారు? అరవింద్ గారు ఎక్కడున్నారు? ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? బీసీ సంఘాలు ధర్నా చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పిలుస్తారు, మీరు మొక్క చాటేస్తారు. తీరా కోర్టు నిర్ణయం వచ్చితే రకరకాలుగా మాట్లాడతారు. ఈ ప్రజలు గ్రహిస్తలేరంటే ఇవన్నీ. బీజేపీ పార్టీ నరాల బీసీ వ్యతిరేక పార్టీ. బీఆర్ఎస్ దానికి జోడైంది. వారు బాటంగా వ్యతిరేకిస్తే వీళ్ళు ఎన్నుకుంటే చీకటి ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఇండైరెక్ట్ గా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఎంత దూరం పోతా ఉన్నాం. సంవత్సరం క్రితం ఎన్నికలు పెట్టాలి, ఎందుకు పెట్టట్లే? ఎందుకు ఆపం ఎన్నికలు? కేవలం 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో, ఒక చిత్తశుద్ధితో ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని బయటకు వచ్చి ప్రకటన కూడా చేస్తారు, అసెంబ్లీలో ఓటేస్తారు, పార్లమెంట్ లో అడ్డగిస్తారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? 2 దూరం ఎందుకు? మీకు ప్రజలు గ్రహిస్తున్నారు ఇవన్నీ. కాస్ట్ సర్వే చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 56.37% చేంజ్ ఉందనేది ఎస్టాబ్లిష్ అయింది. 33% ఉందని ఎస్టాబ్లిష్ అయింది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. సరే, దాన్ని బహిర్గతం చేయాలని భవిష్యత్తు బహిర్గతం చేస్తాం. సుప్రీంకోర్టు వెళ్తా ఉన్నాం. అక్కడ ఇచ్చే సూచనల ప్రకారం దీన్ని బహిర్గతం చేస్తాం. ట్రిపుల్ టెస్ట్ కు సరిపడా దాని నాణ్యత పెంచుతాం. డెఫినెట్ గా కోర్టులో సాధించుకుంటాం. ఇలా ఎన్నికలకు పోవచ్చు అని కోర్టు చెప్పింది. ఇలా ఎన్నికలు పోయే అవకాశం ఎందుకు పోవట్లేదు? బీసీ 42% రిజర్వేషన్ అనేది మాకు ప్రయారిటీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మాకు కానీ, మా రాహుల్ గాంధీ గారు, ఇది ఒక ప్రయారిటీ అంశం. ఆ దశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇలా బీజేపీ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడి కబుర్లు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు ఎక్స్పోజ్ అయి ఉన్నారు, బోన్లో నిలబడి ఉన్నారు ముద్దాయిలుగా. బీసీ వ్యతిరేకులుగా మీరు బోన్లో నిలబడి ఉన్నారు. మీరు బీసీలు ఎన్ని కలబోలు మాట చెప్పినా బీసీ జనం నమ్మరు.